నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతాన్ని చూద్దాం. ముంబైకి చెందిన శ్వేతా నాయుడు గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. ఆగస్టు 15న ముంబై సేవకులు నిర్వహించిన శ్రీ అమ్మ జన్మదిన వేడుకల సందర్భంగా భజనలు ఇంకా మంత్రజపం చేసే బృందాన్ని నిర్వహించే బాధ్యతను నాకు అప్పగించారు. మాకు 2 ప్రధాన గాయకులు ఉన్నారు. కానీ వారిలో ఒకరికి ఈ కార్యక్రమానికి కొన్ని రోజుల ముందు అత్యవసర పరిస్థితిలో వైద్యం తీసుకుంటూ ఇంట్లో ఉండవలసి రావడంతో కార్యక్రమానికి రాలేకపోయారు. మరొక గాయకుడు ఇంకా డెంగ్యూ నుండి కోలుకుంటున్నాడు. కాబట్టి నేను భజనల మొత్తం జాబితాను పునర్నిర్మించాల్సి వచ్చింది. ఇప్పుడు చివరి నిమిషంలో వేరొకరికి శిక్షణ ఇవ్వడం కష్టం. అందువలన నేను ప్రతిసారి తరచుగా భజనను పాడవలసి వచ్చేది. సహాయం కోసం ఇంకొకరికి కూడా శిక్షణ ఇవ్వడం నేను ప్రారంభించాను. ఆమె కూడా అనారోగ్యానికి గురి అయింది. వాతావరణంలో మార్పు దాదాపు అందరిలోనూ ఇన్ఫెక్షన్కు కారణమైంది. వేడుకలకు కొన్ని రోజుల ముందు నాకు కూడా గొంతు నొప్పి, జలుబు వచ్చింది. మాట్లాడటం కూడా కష్టంగా ఉండేది. పాడటం చాలా కష్టంగా అనిపించేది. పాడటం, నిర్వహించడం, ఎవరికైనా శిక్షణ ఇవ్వడంతో పాటు నేను భక్తులతో మాత్రమే కాకుండా నాయకులు, సంగీతకారుల బృందము, ఇంకా గాయకులతో సమన్వయం చేసుకోవడం, వారి ప్రశ్నలు, అవసరాలను తీర్చాలి. ఆ సమయంలో శ్రీ అమ్మపై పూర్తిగా ఆధారపడటం తప్ప నాకు వేరే మార్గమే లేదు. సత్యలోకంలోని గోల్డెన్ రాక్ వద్ద శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్కు భజనలు పాడినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు ఊహించుకున్నాను. భజనలు భక్తులను శ్రీ పరంజ్యోతి అనుగ్రహానికి అనుసంధానం చేశాయి. దీక్షా దర్శన సమయంలో శ్రీ అమ్మ ప్రసాదించి ఆశీర్వదించిన నాణ్యం నా గొంతుపై ఉంచి నా ఆరోగ్యం కోసం ఇంకా మొత్తం వేడుకలను శ్రీ అమ్మ నిర్వహించాలని తీవ్రంగా ప్రార్థించాను. ఈ కార్యక్రమానికి 2 రోజుల ముందు రిహార్సల్స్ సమయంలో నేను మాట్లాడటంలో చాలా ఇబ్బంది పడ్డాను. కానీ అద్భుతంగా నేను పాడగలిగి అంతా బాగానే జరిగింది. ఈ కార్యక్రమం జరిగిన రోజు ఉదయం ఒక నాయకుడు నా బలహీనమైన స్వరం విన్న తర్వాత నాకు అనారోగ్యంగా ఉందా అని కూడా అడిగారు. కానీ ప్రత్యామ్నాయాలు లేనందున నేను ముందుకు సాగాల్సి వచ్చింది. మళ్ళీ శ్రీ అమ్మ అనుగ్రహం బ్రహ్మాండమైన అద్భుతంగా వచ్చింది. నేను వేదికపైకి అడుగుపెట్టిన క్షణం శ్రీ అమ్మ అనుగ్రహం ప్రారంభమైంది. నా గొంతు సాధారణమైంది. నా స్వరం స్వేచ్ఛగా ప్రవహించింది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్తో లోతైన అనుబంధంతో నేను అన్ని భజనలను పాడగలిగాను. జై బోలో కరుణామూర్తి వైదీశ్వర శ్రీ పరంజ్యోతి భగవతి భగవానికి జై.